క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. రండి, మనం త్రిత్వం తరువాతి 17వ ఆదివారం సామాన్య సరణిలో లూకా సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకున్న తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని ప్రభువు తెలియచేసిన దేవుని దివ్యవాక్యాన్ని ధ్యానించుదాం. దానికంటే ముందు ప్రార్థన. తలలో వంచండి. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఈరోజు మీ వాక్యము ధ్యానము చేయుటకు కావలసిన జ్ఞాన వివేకములను పరిశుద్ధాత్మ వలన మా అందరికి అనుగ్రహించుమని, ఇటు వాక్యమును సరైన రీతిని మా హృదయాలలో చేర్చుకున్నటకు అవలంబించుటకు శక్తినిమ్మని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని చెప్పాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ వీడియో ఆన్ చేసి పక్కన పెట్టి మీ పనులు చేసుకుంటూ చివరి వరకు వినండి దేవుని వాక్యాన్ని. విన్న తర్వాత యథామామూలు షేర్ చేయటం, లైక్ చేయటం మొదలైనటువంటి సంగతులు చేయగలరని మేము కోరుతున్నాను. అలాగే ఈ పరిచర్య కోసమై ప్రార్థించండి. మీ ప్రార్థనావస్థల గురించి కూడా మాకు తెలియచేయండి. తప్పక దేవుని యొక్క సహాయమును మనం కలిసి కోరుదాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము ఈ భాగంలో నుంచి తగ్గింపుకు తగినట్లుగా జీవించు, ప్రభువుకు తగినట్లుగా జీవించు, నీకు ఘనత కలిగేటట్లుగా జీవించు అని ఏ అంశాన్నైనా దీనికి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్న ఒక పరిసయ్యుని ఇంటికి వచ్చాడండి. ఆ పరిసయ్యుని ఇంటి దగ్గర ఆయన జలౌదర రోగిని బాగు చేసి తనను పరీక్షగా తదేకంగా చూస్తూ ఏదైనా నేరం మోపాలి అని ఎదురు చూస్తున్నటువంటి వారిని నోరు మూయించాడు. విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా అన్నప్పుడు దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అలాగే విశ్రాంతి దినం రోజున మీది కానీ మీ పొరుగువాడిది కానీ గాడిద, ఎద్దు మొదలైనవి, గాడిద అనే చోట కుమారుడని కూడా ఉంటుంది ఫుట్ నోట్లో. ఒకవేళ అలాంటివి గోతిలో పడితే లేదా ఏదైనా బరువు కింద అవి పడిపోయి ఉంటే వాటిని వెంటనే సహాయం చేసి బయటికి తీయరా? ఒక జీవి పట్ల మీరు ఇంతగా చేస్తుంటే అంతకంటే శ్రేష్ఠుడైన మనిషికి దేవుడు ఇంకెంత కృపను అనుగ్రహిస్తాడు? ఆ విషయం మీకు తెలియట్లేదా అని ప్రభువు అతనిని స్వస్థపరిచి పంపించడం జరిగింది. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క పద్ధతులు, విశ్రాంతి దినములు, పండుగలు, ఉత్సవాలు, బలులు, నియమ నిబంధనలు మొదలైన ఆరాధన అన్నీ కూడా మానవుని యొక్క శ్రేయస్సు కోసం, మానవుని పట్ల కనికరముతోనే, కృపతోనే దేవుడు వాటిని అవలంబించమని తెలియచేశాడు, ఆజ్ఞాపించాడు, ఖచ్చితంగా అవలంబించేటట్టుగా చేశాడు. అయితే యూదులు ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మరచిపోయి, తెలుసుకోకుండా దానిని పక్కన పెట్టి అక్షరార్థంగా మాత్రమే ఆచరించడం మొదలుపెట్టారు, మరియు అపార్థం చేయటం మొదలుపెట్టారు, మరియు ధర్మశాస్త్రం పట్ల ఒక వ్యతిరేక భావన విసర్జించారు చివరికి. ఇంకా ధర్మశాస్త్రానికి మేము వ్యాఖ్యానం చేస్తున్నామని చెప్పి 613 నియమాలను ఏర్పాటు చేసి, వాటిలో విశ్రాంతి దినం కోసమై 39 నియమాలు ఏర్పాటు చేసి, అవి మనిషిని బంధించేవిగా ఉన్నాయి తప్ప మనిషి పట్ల కనికరం చూపించేవిగా లేవు. అలాంటి విపత్కరమైన పరిస్థితులలో, ఆచరించకూడని పద్ధతులలో దేవుని ధర్మశాస్త్రాన్ని, చట్టాన్ని, విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించుచున్నందున ప్రభువు వారికి ఏం తెలియచేశాడంటే, విశ్రాంతి దినాన మీరు చేస్తున్న తప్పు ఇది అని వారికి ఎత్తి చూపి
రీడిఫైన్, ఆయన తిరిగి మరలా విశ్రాంతి దినాన్ని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్ర సూత్రాలను గురించి, నిర్వచనాన్ని మరలా తిరిగి ఆయన అసలు వాస్తవికమైన నిర్వచనాన్ని ఇస్తూ ఆయన తన కార్యాలను జరిగించాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక పరిసయ్యులలో ఉన్న అధికారులలో ఒకడు తన ఇంటికి ఒక విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు. ఈ పరిసయ్యుని గురించి ఆర్కాన్ పెరసీ అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. ఆర్కాన్ అని అంటే ఏదైనా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. అంటే పరిసయ్యుల గుంపులో ఒక సొసైటీ ఉందనుకుందాం, ఆ సొసైటీలో ఉన్న అధికారులలో ఇతను కూడా ఒకడు. కాబట్టి ఇతను యేసుక్రీస్తు వారిని భోజనానికి విందుకు పిలిచాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో ఎందుకు చెప్పాడు ఈ సంగతిని అంటే, నంబర్ 1, అక్కడ భోజనానికి వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి ముఖ్యమైనటువంటి స్థానాల్లో కూర్చుంటున్నారట. అది ఆయన శిష్యులు అయి ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరులు కూడా అయి ఉండొచ్చు. దానిని ఆయన చూశాడు. కాబట్టి ఆయన ముఖ్యమైన స్థానాల్లోకి వెళ్ళి కూర్చోబోకండి, అతను వచ్చి అతని దగ్గర లిస్ట్ ఉంటుంది, ప్రిపేర్ చేసుకుంటాడు. అతనికి ఎవరో ముఖ్యమైనటువంటి అతిథి ఉంటాడు, అతన్ని పిలిచి అక్కడ కూర్చోబెడితే మీరు లేవాల్సి వస్తుంది. అప్పుడు అనవసరంగా చిన్నబవటం తప్ప, షేమ్ అవటం తప్ప ఏముండదు. కాబట్టి దానికంటే బెస్ట్ ఏంటంటే వచ్చి చివరన కూర్చోండి, మీరే ముఖ్యమైన గెస్ట్ అయితే మిమ్మల్ని అక్కడ పిలుస్తాడు, అప్పుడు అందరి ఎదుట ఘనత కలుగుతుంది అని ప్రభువు తెలియచేశాడు. దీనిలో ఒక అంతరార్థం, బహుశా ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారినే ముఖ్యమైనటువంటి అతిథిగా పిలిచాడేమో. కాబట్టి యేసుక్రీస్తు వారు వెళ్ళి కూర్చోవలసిన చోటులో ఇతర అధికారులు, పరిసయ్యులు, అతను పరిసయ్య అధికారులు కూడా కాబట్టి ఇతర అధికారులు కూడా వచ్చి ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నారేమో. కాబట్టి ఒకవేళ ఆ ఇంటి యజమానుడు వచ్చి నీది కాదు ఈ చోటు, యేసుక్రీస్తుది అని అంటే నువ్వు అవమానపడాల్సి వచ్చింది, నా మూలంగా నువ్వు అవమానపడటం సరికాదు. కాబట్టి ఎవరు అవమానపడకోకుండా ఉండేటట్లుగా కడపటి స్థానాల్లో కూర్చోండి, ముఖ్యమైన స్థానాలకు పిలువబడినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోండి, అది ఘనతగా ఉంటుందని ప్రభువు తెలియచేశాడు. అంటే ఒకని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని యొక్క పద్ధతిని, ఆ ఇంటి యజమాని యొక్క అధికారాన్ని ప్రభు గుర్తిస్తున్నాడు. దానికి ఆయన కూడా కట్టుబడి ఉంటున్నాడు, తన ఇంటి పద్ధతికి ఆయన కూడా కట్టుబడి ఉంటూ ఉన్నాడు. ఇలా యేసుక్రీస్తు వారు బహుశా అందుకు చెప్పి ఉండవచ్చు. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పి ఉండొచ్చు అంటే, ఇక్కడ శిష్యులకు అవమానం కలుగుతుందని కూడా బహుశా శిష్యులకి చెప్పాడేమో. రెండవ విషయంగా ఏమండి, మనం తగ్గింపు హెచ్చింపు అనే విషయాన్ని అసలు ఎందుకు చెప్పాడో, ఆ చెప్పబడినటువంటి అంతరార్థం ఏంటో దాన్ని ధ్యానించడం ద్వారానే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి మనం అది చేస్తున్నాం. మొదటిగా ఒకవేళ యేసే ఆ ముఖ్యమైన అధికారేమో, ఆయనైతే చివరి స్థానంలో ఎక్కడో కూర్చున్నాడు, మిగిలిన వాళ్ళు వెళ్ళి ఆ ముఖ్యమైన స్థానాలను ఆక్రమించుకుంటున్నారు. ఇక ట్రియో అనే ఒక పదం ఉంటుంది. ఆ ట్రియో అనేటువంటి పదం ఏంటంటే 3 సీట్లు ఉండేటువంటి చోటు. యు ఆకారంలో యూదులు విందును ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తి అక్కడ యు ఆకారంలో వంపులో కూర్చుంటాడు. అక్కడ నుంచి చుట్టూ ఇలాగూ మిగిలిన వాళ్ళు కూర్చుంటారు. ఆ వ్యక్తి దగ్గర అటు ఇటు ఇద్దరు కూర్చుంటారు, ఆయన తర్వాత చెప్పుకోదగినటువంటి అతిథులు. వాళ్ళల్లో రెండవ ముఖ్యమైనటువంటి అతిథిని ఆయన ఎడమ చేతి వైపు కూర్చోబెడతారు. అతని కంటే తక్కువ వ్యక్తిని కుడి చేతి వైపున కూర్చోబెడతారు. ఇలా వరుసగా కూర్చోబెట్టి ఆతిథ్యం ఇవ్వటం అనేది యూదుల సాంప్రదాయంలో జరుగుతుంది. దానిని, ఆ క్రమాన్ని ప్రభువు కూడా ఒప్పుకుంటూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకు లేనిపోయింది అని తెలియజేస్తున్నాడు. మరి శిష్యులకి ఎందుకు చెప్పుంటాడు? చెప్పుంటాడంటే, శిష్యులు జనరల్గా ఏమనుకుంటారు, ఇక్కడ వీళ్ళు మనల్ని విందుకు పిలిచారు ప్రభువునంటే, ప్రభువే ముఖ్యమైన అతిథి, ఆయన కాక ఇంకెవరు ఉంటారు ముఖ్యమైన అతిథి? కాబట్టి ఆయన ముఖ్యమైన అతిథి అంటే ఆయన ఆ సీట్లో కూర్చుంటాడు. దాని తర్వాత ఎడవ చేతి వైపున యోహాను కూర్చుంటాడు, అతను రొమ్ము మీద ఆనుకుని ఉంటాడు. ఆ తర్వాత ఆ వైపున ఇంకొక వ్యక్తి కూర్చుంటాడు.
ఇలా ఇక ఆ 3 స్థానాలు వదిలిపెట్టి వరుస పెట్టి మనం కూర్చోవచ్చు అని బహుశా వీళ్ళు శిష్యులు కూర్చుంటున్నారేమో. ప్రభువు వాళ్ళకి ఎందుకు చెబుతున్నాడంటే, మీరు వెళ్ళి అలా కూర్చుంటే ఈ ఇంటి యజమాని మనలను విందుకు పిలిచిన వ్యక్తి పరిసయ్యుల అధికారులలో ఒకడు. కాబట్టి తన అధికారులను కూడా అతను పిలుచుకుంటాడు కదా. పిలుచుకుంటే ఒకవేళ అతని లిస్టులో ఆ అధికారుల్లో ఎవరైనా ఆ 1-2 స్థానాలు మిగిలిన స్థానాల్లో ఉన్నారనుకోండి, అక్కడ కూర్చున్న మిమ్మల్ని లేవమంటారు కదా, అప్పుడు అవమానమే కదా. కాబట్టి ఇది మన చోటు కాదు, మనం ఒక ఇంటికి వచ్చాం. వాళ్ళకున్నటువంటి పిలువబడినటువంటి అతిథులను బట్టి వాళ్ళు గౌరవాన్ని ఇస్తారు. కాబట్టి మనం దాన్ని గౌరవిస్తూ ఉండటం మంచిది అని ప్రభు అవమానం కలిగేటట్లుగా తొందరపడద్దు, నిదానంగా ఉండండి, తగ్గించుకుని ఉండండి, పిలువబడండి అని చెప్పి ప్రభువు తెలియచేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి 2వ కారణం అయ్యింది. ఇక 3వ కారణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 3వ కారణం ఏమై ఉంటుందంటే, శిష్యులను వాళ్ళు పరిశోధించడానికి పిలిచారనుకోవచ్చు. ఎందుకు శిష్యులను పరిశోధించటం? యేసుక్రీస్తు వారి శిష్యుల్లో బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు కూడా ఉన్నారు. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పద్ధతి ఏంటి? ఆయన అడవి తేనెని మిడతల్ని తిన్నాడు. అంటే ఈ విశ్రాంతి దినపు విందులకు మొదలైన వాటికి ఆయన రాలేదు కనుక ఆయన తినడు త్రాగడు అని మాట్లాడారు. దెయ్యం పెట్టినోడు మొదలైన మాటలు అన్నారు. యేసుక్రీస్తు వారేమో అందరితో కలిసి ఆతిథ్యానికి పిలిస్తే వెళ్ళి తిని వాళ్ళు ఇచ్చేటువంటి వాటిని త్రాగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన్నేమి అంటున్నారు? తిండిపోతూ తాగుబోతు అన్నాడు. కనుక వీళ్ళు బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర శిష్యులు కాబట్టి ఈ యేసుకు శిష్యులైన తర్వాత వీళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి? బాప్తిస్మిచ్చే యోహాను వీళ్ళని చాలా కండిషన్లో పెట్టాడు. ఇప్పుడు ఈ యేసు ఎలాంటి కండిషన్లో పెడుతున్నాడు, ఈ గురువు ఎలాంటి వాడు, ఈ గురువు దగ్గర ఈ శిష్యులు ఎలా ఉంటున్నారు అని ఒకవేళ బహుశా పరిశీలించడం కోసం, శిష్యులను పరిశోధించడం కోసం పిలిచి ఉండవచ్చు. లేక 3వదిగా గొప్పలు చెప్పుకోవటానికి పిలిచి ఉండవచ్చు కదా. గొప్పలు చెప్పుకుంటాం. చాలామందికి ఎవరైనా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు భుజం మీద చేయేస్తే, ఏమండి ఫోన్ చేస్తే, ఏదైనా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంటికి వస్తే భోంచేస్తే ఇక దాని జీవితకాలం అంతా డప్పు కొట్టుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. పలానా ఆయన మా ఇంటికి కూడా వచ్చి భోంచేశాడు, నాతో పాటు పక్కనే కూర్చున్నాడు, ఇద్దరు సైడ్ బై సైడ్, ఏందనుకున్నావు అని చెప్పుకుంటూ ఉంటాం. బహుశా ఇతను కూడా యేసుక్రీస్తు వారిని అందుకే పిలిచి ఉంటాడా? ఆయన మీద నమ్మకంతోనో ప్రేమతోనో గౌరవంతోనో కాదు, కానీ యేసుక్రీస్తు వారికి కలుగుతున్న ఖ్యాతిని తాను కూడా కలిగి ఉన్నాను, ఆ ఖ్యాతిలో నాకు కూడా భాగం ఉంది అన్నట్లుగా, ఆయన నాకు కూడా సంబంధించిన వాడే, మా ఇంటికి కూడా వచ్చి మాతో పాటు నేను వడ్డిస్తే తిన్నాడు అని చెప్పుకోవటం ఒక గొప్పగా. ఇలా దాన్ని బడాయి అంటామా, డమ్మం అంటామా, గొప్పలు చెప్పుకోవటం అంటామా, ఎనీథింగ్. ప్రభువు అలాంటి సంగతి కోసం ప్రభువును ఒకవేళ అతను పిలిచి ఉండవచ్చా? లేక యేసుక్రీస్తును నిందించటానికి, యేసుక్రీస్తు వారిని అవమానించటానికి, యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రపు చట్టములో నుంచి ఒక నిందితుడిగా చూడటానికి, దానికి సాక్ష్యాల కోసం అని పిలుచుంటాడా? అంతమంది కన్నులు ఎదుట సాక్ష్యాధారాల కోసం. ఎందుకంటే పరిసయ్యులు యేసుక్రీస్తు వారికి ఎనిమీస్ లైక్ ఫ్రెండ్స్, ఒక స్నేహితుల వంటి శత్రువులు, తేనె పూసిన కత్తులు. ఎందుకంటే ఇక్కడ పక్కనే 13వ అధ్యాయం ఉంటుంది చూడండి, 37వ వచనంలో, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆ నక్కతో ఇలా చెప్పండి అని ఆయన అన్నాడు. కాబట్టి ప్రియులారా, వీళ్ళు యేసుక్రీస్తు వారికి ఫ్రెండ్స్ లాగా నటిస్తున్నటువంటి భయంకరమైనటువంటి శత్రువులు. కాబట్టి ఒకవేళ అవమానించటానికి పిలిచి ఉండవచ్చు, ఏదైనా తప్పు పట్టడానికి పిలిచి ఉండవచ్చు.
దీనికి మొదటి కారణం వారు చేసిన ఒక పని. ఏం చేశారు? ఎవరైనా అతిథి వచ్చేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటిలో ఉన్న ఏదైనా ఒక అరుదైన వస్తువు లేదా వాళ్ళ స్వయంగా చేసిన ఏదైనా ఒక వస్తువు దాన్ని ఎదురుగా ఉండేటట్టు పెడుతూ ఉంటారు. తొందరగా కంటికి కనపడేటట్టు పెడుతూ ఉంటారు. అంటే దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలని. రెండవది, దాని గురించి ఏదో ఒక కామెంట్ చెయ్యాలి అని, ఏం చేస్తారో అనే ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. లేదా ఏదైనా విచిత్రమైన క్రొత్త మొక్కనేదన్నా వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నారనుకోండి, ఎవరైనా గెస్ట్ వస్తే దాన్ని ఎదురుగా కనపడేటట్టు పెట్టొచ్చు దాన్ని కదా. ఈ మొక్క ఎక్కడిది, విచిత్రంగా ఉంది, ఏం మొక్క, కామెంట్ చేయాలి, అడగాలి, మనం చెప్పాలి. ఇదంతా కొంతమందికి ఉండేటువంటి లక్షణం. అలాగే వాళ్ళు యేసుక్రీస్తు వారి ఎదుట ఏ మొక్కను పెట్టారో తెలుసా? డ్రాప్సీ, హైడ్రోపికోస్ అని గ్రీకు భాషలో పిలువబడిన జలోదర రోగిని ఆయన ఎదుటగా ఉంచారు. అంటే ఆయన తల వంచి భోంచేస్తూ తల ఎత్తి చూస్తే ఎదురుగ్గా ఎవరు కనపడతారంటే ఈ జలోదర రోగి కనపడతారు. అతనిని అక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళు. కాబట్టి ఈ జలోదర రోగం కూడా హైడ్రోపికోస్ అని పిలువబడుతుంది కదా. దీని యొక్క మరో రూపం ఏంటంటే ఎడేమా, రక్తలేమి వలన, రెండవది కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం వలన, మూడవది గుండె ప్రాబ్లం ఉన్న వ్యక్తులలో ఎక్కువగా శరీరానికి నీరు పట్టిందంటారు చూసారా, అలా నీరు శరీరం అంతా ఉబ్బినట్లుగా అయిపోయి ఉండే స్థితినే ఈ జలోదర రోగము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వీళ్ళు అది ఒకవేళ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు కాళ్ళ గుత్తుల దగ్గర ఉండేటువంటి మడతలలో పగుళ్ళొచ్చి ఆ నీరు రసికలాగా బయటకు వస్తూ ఈగలు అవి వాళ్తూ వాసన కొడుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తిని భోజనం చేసే దగ్గర తీసుకొచ్చి ఉంచారు. సామాన్యంగా పరిసయ్యులు ఎంతో శుద్ధిగా ఉంటారు కదా, కానీ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంటే యేసుక్రీస్తుని పరిశోధించడానికి కాక ఇంకేముంటుందండి? అది విశ్రాంతి దినం రోజున ఆయన స్వస్థపరుస్తాడా లేదా అని చూడటానికి. అఫ్కోర్స్ ఒకవేళ ఆ వ్యక్తి ఆ ఇంట్లో మనిషి అయి ఉండొచ్చా? ఇంట్లో మనిషి అయితే యేసుక్రీస్తు వారు బాగు చేసిన తర్వాత బయటికి పంపించేశాడు అతన్ని. ఎందుకు పంపాడు? అట్లా పంపకూడదు కదా. బయట వ్యక్తి అయితే మరి వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని గురించి ప్రశ్నించినప్పుడు స్వస్థపరచొచ్చా, న్యాయమా కాదా అని అన్నప్పుడు బయటికి వెళ్ళవయా, ఇక్కడ ఉన్నావేంటి, భోజనాలు జరుగుతుంటే అని అనొచ్చుగా. అది కూడా అనలేదు. దీన్ని బట్టి ఆ వ్యక్తి ఇంట్లో వ్యక్తి అయినా కాకపోయినా యేసుక్రీస్తు వారిని పరిశోధించడానికి నిలువబెట్టబడిన ఒక పరీక్షా సాధనము అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. వారు ఆయనను గురించి కనిపెడుతూ ఉన్నారు. రెండవ కారణం ఏంటంటే వాళ్ళు గద్దించలేదు అతన్ని. నువ్వు వెళ్ళమని అనలేదు, ఉండమని అనలేదు. ప్రభు అతని గురించి అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు, నోరు మూసుకుని కూర్చున్నారు. కనుక మూడవ కారణం ఏంటంటే వాళ్ళు కనిపెట్టి చూస్తున్నారు. ఏ కారణం ఇది? యేసుక్రీస్తుని పరిశోధించడానికి వాళ్ళు పిలిచారు విందుకని. వారు కనిపెట్టి అంటే తదేకంగా చుట్టూ ఉన్నటువంటి 100 కళ్ళు కేవలం యేసుక్రీస్తు వారి మీదే ఉన్నాయి. ఆయన చేయి ఎట్ట కదుపుతున్నాడు, చేయి కడుగుతున్నాడా లేదా, కడుక్కోకుండానే భోంచేస్తున్నాడా, వస్త్రాలు ఎలా తీసి పక్కన పెడుతున్నాడు, ఎలా కలుపుకుంటున్నాడు, ఎలా భుజిస్తున్నాడు, ఇలాంటి సంగతులన్నిటిని కూడా పరీక్షగా చూస్తూ ఇతని విషయంలో ఏం చేస్తాడో చూద్దాం, చేస్తే దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అని బహుశా అతన్ని పరీక్ష కోసం అక్కడ ఉంచారు. వాళ్ళు పరీక్షిస్తున్నారు అనటానికి కారణం
మరో కారణం వారు మౌనంగా ఉండటం. వాళ్ళు పరిచయాలు కదండి, న్యాయం చెప్పాలి కదా, మోసేపేటాల మీద కూర్చుని గొప్పలు పోతూ ఉంటారు కదా. మరి విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదంటే ఎస్ ఆర్ నో చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? మీరు శాస్త్రం చదువుకున్నారు, ప్రజలందరికీ న్యాయం తీరుస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట అడిగాడు, ఇది పెద్ద సమస్య ఏం కాదే, చేయొచ్చా చేయకూడదా, ఇదే న్యాయం ఏదో చెప్పండి అని అన్నాడు. ఇంతకీ ఏది న్యాయం? అతడు ఆ రోగంతోనే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, రోగ్గానే ఉండాలి అనేది న్యాయమా? లేకపోతే అతనికి స్వస్థత కలిగించడం విశ్రాంతి దినం ఇబ్బంది ఏం లేదు అనేది న్యాయమా? దేవుడు కోరుకునేదేంటి? కనికరమును న్యాయమును కోరుకుంటాడు. వాళ్ళు కోరుకునేదేంటి? ఎదుటివారిని వలలో చిక్కించుకొని, ఎదుటివారి తప్పులు పట్టుకొని, వారిని పీల్చి పిండి చేస్తూ పిప్పి చేస్తూ వారి ఆస్తులను సొంతం చేసుకోవటం వీళ్ళకున్నటువంటి దుర్లక్షణం. కనుక వీళ్ళు ఏ మాట మాట్లాడలేదు. అంటే తెలిసే మౌనంగా ఉన్నారన్నమాట. రెండవది, స్వస్థపరిచిన తర్వాత కూడా ప్రభు మరొక మాట అడిగాడు. మీలో ఎవరిదైనా పశువు కానీ కుమారుడు కానీ ఏదైనా గుంట్లో పడితే తీస్తారు కదా విశ్రాంతి దినాన. పశువు పట్లే దేవుడు అలాంటి కనికరం చూపించాడు, వెసులుబాటునిచ్చాడు విశ్రాంతి దినం రోజున. అలాంటిది దానికంటే శ్రేష్ఠుడైన మనిషి కోసం, అతడి భారం తీయబట్టడం కోసం దేవుడు ఒప్పుకోడా? మనిషి విషయంలో మాత్రం కఠినంగా ఉన్నాడా? మనిషి పట్ల కనికరం లేకుండా ఉన్నాడా? దేవుని ధర్మశాస్త్రం అదే చెబుతుందా? విశ్రాంతి దినం మనిషిని బందీగా ఉంచడానికి ఏర్పాటు చేయబడిందా? అంటే విశ్రాంతి దినాన్ని ఇలా పాటించడం కోసం మనిషి పుట్టించబడ్డా, లేకపోతే మనిషికి విశ్రాంతి కలిగి వాడు మళ్ళా తిరిగి రీఛార్జ్ అయ్యి దేవుణ్ణి ఆరాధించి తిరిగి తన పనిపాట్లను ఆనందంగా చేసుకోవటానికి విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడిందా? ఇంతకు విశ్రాంతి దినానికి మనిషి యజమానా, లేకపోతే మనిషికి విశ్రాంతి దినం యజమానిగా ఉందా? హూ ఈజ్ ద మాస్టర్? యేసుక్రీస్తు వారు వేస్తున్న ఈ ప్రశ్నలకు వారి నోటి నుంచి సమాధానం లేదు. కాబట్టి వాళ్ళు కనిపెట్టి చూడటాన్ని బట్టి, ఒక చూడటానికి కొంచెం ఇబ్బందిగా వాసన వచ్చేటువంటి రోగిని తీసుకొచ్చి విందు జరిగే చోట ఉంచడాన్ని బట్టి, ఆయన అతని గురించి అడిగినప్పుడు కూడా ఏం మాట మాట్లాడకపోవటాన్ని బట్టి కావాలని యేసుక్రీస్తు వారిని శోధించడానికి వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ తన శిష్యులకు తెలియచేస్తున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు, వీళ్ళ దగ్గరుండే లక్షణం ఏంటంటే, మనలను జాగ్రత్తగా ఒక సింహం ఎలాగైతే పొద వెనక కాచి మౌనంగా ఉండి దాని దగ్గరకు వచ్చిన తర్వాత లేడి మీద అటాక్ చేసి పట్టుకొని ఆ బలహీనమైన లేడిని చంపుకు తింటుందో, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు ఈ విషయాలను తెలియచేశాడు. ప్రభువు తెలియచేస్తున్నటువంటి ఈ మాట వెనక ఉన్న భావము ఏమిటి అని మనం చూస్తే, దేవుడు ఈ హెచ్చు తగ్గులు, పెద్ద చిన్న, గొప్ప అల్ప, ప్రముఖులు అల్పులు, ఉన్నతమైన గౌరవనీయులు నీచులు, ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్న సమాజపు సిస్టమును నిరసిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు, తగ్గించబడతారు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, హెచ్చించబడతారు అని ఇవ్వబడినటువంటి ఆ స్టేట్మెంట్, ఆ నిర్వచనం హెచ్చు తగ్గుల సమాజపు పరిస్థితులను ఆయన నిరసిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అవును, సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి తప్పు విధానాన్ని, అది ముఖ్యమైనటువంటి స్థానం, ఇది అల్పమైనటువంటి స్థానం, ఇది ప్రాముఖ్యత లేని స్థానం, ఆయన ముఖ్యమైన గెస్టు, ఈయన మామూలు సాధారణమైనటువంటి గెస్టు, ఈ తేడాలు ఉన్నాయి చూసారా, ఈ తేడాల సిస్టమ్ను ప్రభువు ఒప్పుకోవట్లేదు. దాన్ని ఆయన విమర్శిస్తున్నాడు, నిరసిస్తున్నాడు. అందుకే ఆయన దీని మీద వ్యతిరేకంగా ఈ సంగతులన్నింటి కూడా తెలియచేస్తున్నాడు.
దీనికి ఆయన తెలియచేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు అందరూ ఒకటే, ఇంక మీ మధ్య భేదం ఏంటి? మీరందరూ ఒకటే. ఎవరు? మనుషులందరూ ఒకటే. ఏంటి? మట్టి. మట్టి నుంచి తీసి చేశాను మిమ్మల్ని అందరినీ. మీరందరూ మట్టే. మీ దగ్గర నేను గొప్ప, నేను తక్కువ, ఆడు తక్కువ, ఈడు తక్కువ. ఏంటి అహంభావం? ఏమిటి అహంకారం? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఇలా చేయకూడదని ప్రభువు అందరినీ హెచ్చరిస్తూ, అందరూ దేవుని స్వరూపంలో ఉన్నారు, అందరూ మట్టి బొమ్మలు, అందరూ నా చేతి పనులు, కనుక నేను ఎక్కువ నువ్వు తక్కువ అని మీరెందుకు అనుకుంటారు? అల్ప జీవితం మీది. ఈ అల్ప జీవితంలో ఇలాంటి దుష్టమైన తలంపులు మీకెందుకు వద్దు అని హెచ్చు తగ్గుల సమాజపు శిష్టాన్ని ఆయన వ్యతిరేకిస్తూ, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు దీనికోసమై ఆయన చెప్పినటువంటి బోధలో ఈ సమసమాజపు స్థితి ఉండాలని, ఉన్నటువంటి అసమాన సమాజపు పరిస్థితులను రిపేర్ చేయటానికి, దాన్ని మరమ్మతులు చేసి సమమైనటువంటి సమాజం ఉండేటట్లు చేయటానికి ఆయన బోధించాడు. ఇక్కడ లూకాసు వార్తలోనే 13వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అనే మాట ఉంటుంది. ఈ మాట యొక్క అర్థం ఏం తెలియజేస్తుంది అంటే, హెచ్చించుకున్నవాడు తగ్గించబడి, తగ్గించుకున్నవాడు హెచ్చింపడ్డాడు అని అంటే ఒక సమానమైనటువంటి స్థితి వచ్చేస్తుంది. అక్కడ హెచ్చు తగ్గుల స్థితి తొలగిపోయి ఒక సమానమైన స్థితిని ఆయన చూపిస్తున్నాడు. ఏటవాలుగా లేదా నిలువుగా పైన ఒకడు, వాడి కింద ఒకడు, వాడి కింద ఒకడు, వాడి కింద ఒకడు అని నిచ్చెన మెట్ల దరిద్రపు సమాజపు అమరికను, ఈ పాపపు స్వభావం కలిగిన సమాజపు అమరికను ఆయన విమర్శిస్తూ, ఆయన ప్యారలల్గా సమానత్వపు సమాజంగా ఆయన తెలియచేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో రెండవదిగా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడు అంటే లెవెల్ మెయింటెనెన్స్ చేయబడుతుంది. మూడవదిగా, ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని మీలో ఎవడైనా ఈ చిన్న బిడ్డలా తగ్గించుకోకపోతే వాడు గొప్పవాడు కాదు అని అన్నాడు. అంటే గొప్పవాడు, ప్రముఖుడు, ముఖ్యుడు, గౌరవనీయుడు అంటే చిన్న బిడ్డ వలె తగ్గించుకోవాలంట. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? పిల్లవాడుకున్న లక్షణం, వాడు తన తండ్రి మీద ఆధారపడతాడు, తన తల్లి మీద ఆధారపడతాడు. అంటే వాళ్ళ సహాయం లేకుండా నేనేం చేయలేను అనేటువంటి ఒక ఆధారపడిన స్థితిని ఎల్లప్పుడూ వాడి మనసులో ఉంటుంది. దేవుని మీద ఆధారపడి ఉండే చిన్న బిడ్డ లాంటి మనస్సు మనలో ఉండాలి తప్ప, నేనే గొప్పవాడిని అనేటువంటి అహంకారపు స్థితి. పైన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, ఆయన ఎదుట మనము ప్రవర్తించకూడదు. ఇలా యేసుక్రీస్తు వారు సామాజిక అమరికను మరమ్మత్తు చేస్తూ అందుకు తగిన విషయాలు చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో, 23వ అధ్యాయం 11వ వచనంలో కూడా ప్రభు ఏం చెప్పాడంటే, గొప్పవాడంటే పరిచారకుడై ఉండాలి, పరిచారం చేసేవాడై ఉండాలి. పరిచారం అంటే కాళ్ళు కడిగే బానిస ఎలాంటి వ్యక్తో అలాంటి స్థితి అవసరమైతే. అంటే ఒక ముఖ్యమైన అధికారి ఎక్కడుంటాడు? ఆఫీస్ అంతట్లో ముఖ్యమైన స్థానంలో ఉంటాడు, అన్నిటికీ ఆయనే టాపు, ఆయన మించింది ఇంకేది లేదు. ప్రభు అంటున్నాడు, అలా మీరు ముఖ్యమైన వాళ్ళు ఉండాలంటే ఒక ఫ్యూన్ ఎలా ఉంటాడో ఆ స్థితిని కూడా మీరు కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా తెలియచేస్తాడండి. పౌలు భక్తుడు కూడా చాలా చక్కగా నాటి సమాజపు యొక్క అమరికలో నుంచి తీసుకుని చెప్తాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో దాసులు యజమానుల గురించి తెలియచేస్తూ, దాసుల్ని ఎలా ఉండమన్నాడంటే, మీరు మీ యజమానులకు సేవ చేస్తున్నట్టు కాదు, వాళ్ళకి చేసే పని దేవుడికి చేస్తున్నట్లుగా నమ్మకంగా చేయండి. దేవుడు ఫలితాన్ని ఇస్తాడని మీరు మీ సేవ విషయంలో, మీ పని విషయంలో మీరు నిజాయితీగా చేయండి.
ఒకవేళ మీ యజమాని పక్షపాతం చూపిస్తే దేవుడు పక్షపాతం చూపించడు, అతనికి కావలసినటువంటి తీర్పు దేవుడిస్తాడు, ఫలితాన్ని దేవుడిస్తాడు అని కొలస్సీ 3వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువునకు వలే యజమానికి విధేయులై ఉండండి. 24వ వచనంలో ప్రభువుకు చేస్తున్నాం అన్నట్లుగానే వాళ్ళకు కూడా వాళ్ళ సేవకుడు వాళ్ళ పని కూడా చెయ్యండి అన్నాడు. మరి యజమానులకి ఏం చెప్పాడు? 4వ అధ్యాయం 1వ వచనంలో, యజమానుడా నీకు దాసుడున్నాడు, కానీ నువ్వు వాడు కూడా నాకు దాసులు. అంటే మీ ఇద్దరికి యజమాని నేను. నువ్వు వాడికి యజమాని అని నేను గొప్పని అనుకుంటున్నావు, కానీ నేను నీకు యజమానిని. నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు, నేను నీ గురించి ఎలాగనుకోవాలిగా. అయితే నేను నీకెట్లా యజమానినో వాడికి కూడా అలాగే యజమాని. కాబట్టి మీ ఇద్దరికి యజమాని నేను కనుక నువ్వు జాగ్రత్త. నేను నీ పట్ల ఎలా కనికరంతో ఉంటున్నానో, నీకు ఎలా మేలు చేస్తున్నానో నువ్వు కూడా అలాగే నీ దాసుని పట్ల వ్యవహరించు అని ప్రభువు తెలియచేస్తున్నాడు. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి సిస్టమ్, మానవులు ఏర్పాటు చేసుకున్న హెచ్చు తగ్గుల సిస్టాన్ని నిరసిస్తూ రద్దు చేస్తూ ఒక సమానత్వపు హోదా కలిగిన మానవ విలువలు కలిగినటువంటి సమాజ స్థితిని కలిగి ఉండాలని, అందువలన ఎవడు తనకు తాను హెచ్చించుకోవద్దని తెలియచేస్తున్నాడు. ఎవరికి వాడు తగ్గించుకోండి అని తెలియచేస్తున్నాడు. దానిలో భాగంగా 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 గుంపులలో ఉన్న ఒక గుంపు ఏమిటంటే మానవులు, రెండవ గుంపు ఏంటంటే దేవుడు. మానవుల్లో మీరు యజమానులు అయి ఉండొచ్చు, జ్ఞానులు అయి ఉండొచ్చు, ఏదైనా ఒక అధికారం ఉండి ఉండొచ్చు, ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ మీకంటే పైన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని కంటే మీరు తక్కువవారే కదా. కాబట్టి మీరు మీకంటే తక్కువ వాళ్ళని మీరు భావిస్తున్నటువంటి వారిని మీ సమానంగా మీరు ప్రేమించగలగండి అని తెలియచేస్తాడు. స్ట్రెంగ్త్ లైస్ ఇన్ డిఫరెన్సెస్, నాట్ ఇన్ సిమిలారిటీస్ అని స్టీఫెన్ కోవే తెలియచేస్తారు. అంటే బలం అనేది ఒకే విధమైనటువంటి వ్యక్తుల సమూహంలో ఉండదు, కానీ డిఫరెన్స్, అభిప్రాయాలు, ఉద్దేశాలు మొదలైనవి కలిగిన వారి మధ్య బలం అనేది ఉంటుందని తెలియచేశాడు. లెర్న్ టు ఎంజాయ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ డిఫరెన్సెస్. ఫ్రెడ్ మెజే తెలియచేస్తాడు. జాగ్రత్త, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్న తేడాలను గౌరవించండి. ఒక వ్యక్తి నల్లగా ఉంటాడు, ఒక వ్యక్తి తెల్లగా ఉంటాడు, ఒక వ్యక్తి ఎత్తుగా ఉంటాడు, ఒక వ్యక్తి తక్కువగా పొట్టిగా ఉంటాడు, ఒక వ్యక్తి లావుగా ఉంటాడు, ఒక వ్యక్తి సన్నగా ఉంటాడు, ఒక వ్యక్తి ముఖం వంకరగా ఉండొచ్చు, ఒక వ్యక్తి కాలు వంకరగా ఉండొచ్చు, చెయ్యి వంకరగా ఉండొచ్చు, ఒక వ్యక్తికి తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు, ఒక వ్యక్తికి తెలివితేటలు తక్కువ ఉండొచ్చు, ఒక వ్యక్తికి మాటలు బాగా రావచ్చు, ఒక వ్యక్తి మాటలు బాగా రాకపోవచ్చు. ఇలాంటి డిఫరెన్సెస్ ఎన్నో ఉంటాయి. వాటినన్నిటిని గౌరవించండి, పైగా వాటితో కలిసి చక్కగా జీవించండి అని ఫ్రెడ్ మేజీ దేవుని వాక్యం చెబుతున్న విషయాలని కొంతమంది ఎంత చక్కగా భక్తులు తెలియచేస్తున్నారో మనం వీటి ద్వారా. తగ్గింపును గురించి రిక్ వారెన్ చాలా గొప్పగా చెబుతాడు. అదేంటంటే, హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈజ్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్. చాలా బాగుంది ఈ కోట్. అంటే తగ్గించుకోవటం అంటే నిన్ను గురించి నువ్వు నేను తక్కువగా ఉండాలి, నేను తక్కువగా ఉండాలి అని ఆలోచించడం కాదు. అసలు నిన్ను గురించి ఆలోచించడమే తగ్గించడమే తగ్గింపు అని అన్నాడు. నిన్ను గురించి ఆలోచించడమే మానివేయటమే అసలైన తగ్గింపు అని ఈ రిక్ వారెన్ తెలియచేస్తారు. పిల్లారా, మనం చెప్పుకోదగిన ఒక మంచి మాట ఏంటంటే, తగ్గింపు అని అంటే సోల్ నీలింగ్ పొజిషన్. మన యొక్క ఆత్మ, మన ప్రాణము ఎల్లప్పుడూ మోకరించిన స్థితిలో ఉండటమే తగ్గింపు. ప్రభు దాన్ని కోరుకుంటున్నాడు. హెచ్చు స్థానానికి వెళ్ళాలనుకోవటం తప్పులేదు. హెచ్చింపబడటము గొప్ప స్థితి. నిన్ను నువ్వు హెచ్చించుకోవటం నీచత్వము. నిన్ను ఎవరైనా చక్కగా నిజాయితీగా హెచ్చించటం ఘనత. కనుక ప్రభు అంటున్నాడు, ఆ ప్రభు దగ్గర మనలను మనం తగ్గించుకోవాలి. ఆరాధనకు వెళుతున్నాం,
ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతున్నాం, వాక్యాలు చెబుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, అనేక రీతులుగా దేవుణ్ణి మహింపరుస్తూ జీవిస్తున్నాం. అయితే వీటన్నిటిలో మనం దేవుణ్ణే మహింపరుస్తున్నామా, లేదా మనలను మనము ఏదైనా అహంకార భావముతో భావించుకుంటూ ఉన్నామా? ఇతరుల కంటే నేనే బెస్ట్ అని అనుకుంటూ ఉన్నావా? అది ఏ విషయంలోనైనా దేవుని సన్నిధికి సంబంధించిన విషయాలు. దయచేసి అలాంటి భావం ఉంటే తీసివేసుకోండి. ఈరోజు తీసివేసుకుందాం. ఎందుకంటే ప్రభువు నువ్వు తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు. నువ్వు నిన్ను హెచ్చించుకుంటే నిన్ను తగ్గించడం ఎలా కూడా నాకు తెలుసు అన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు వారు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అయ్యిండు కూడా ముగ్గురితో కూర్చున్నాడు ఆయన. నెంబర్ 1, క్రైస్ట్ సిట్టింగ్ విత్ లీస్ట్, అల్పులైన వారితో ఆయన కూర్చున్నాడు. అల్పులైన వారితో తనను సమానంగా చెప్పుకున్నాడు. అల్పులైన ఇలాంటి వారికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. రెండవదిగా క్రైస్ట్ సిట్టింగ్ విత్ లాస్ట్ పీపుల్, అంటే కడమవారు, చిట్ట చివరి వారు, లెక్కలో లేనటువంటి వారు, ప్రథమ స్థానంలో కాకుండా చివరి స్థానంలో ఉండే వాళ్ళతో కూడా కలిసి కూర్చుంటున్నాడు ఆయన. గలిలయ ప్రాంతం వాళ్ళని చాలా చిట్ట చివరకు తోసేస్తారు. అలాంటి గలిలయులతో కలిసి శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన శిష్యుల్లో గలిలయులను కూడా పెట్టుకుని ఆయన తిరిగాడు మహాగురువుగా. మూడవది క్రైస్ట్ సిట్టింగ్ విత్ లాస్ట్ పీపుల్, అంటే తప్పిపోయిన వారు. ఏందయ్యా మీ గురువు గారు పాపులతో సుంకరులతో భోంచేస్తున్నారని అంటే ఆయన పరిసయ్యుల దగ్గర కూడా వచ్చి భోంచేశాడు. కనుక ఆయన పాపులు, సుంకర్లు, లాస్ట్ పీపుల్, తప్పిపోయిన వారు, వాళ్ళతో కూడా కలిసి భోజనం చేశాడు. క్రైస్ట్ సిట్టింగ్ విత్ లీస్ట్ పీపుల్, క్రైస్ట్ సిట్టింగ్ విత్ లాస్ట్ పీపుల్, క్రైస్ట్ సిట్టింగ్ విత్ లాస్ట్ పీపుల్. జాగ్రత్త విశ్వాసి, సహోదరుడా, బోధకుడా, తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీవు పనిచేసే చోట, నీవు ఆరాధించే చోట ఎలా జీవిస్తున్నావు? తగ్గించుకు, హెచ్చించబడతావు. ఒకవేళ హెచ్చించుకుంటున్నావేమో అది అహంకారం. దేవుడు అహంకారులను ఎదిరించును. కాబట్టి జాగ్రత్త. దేవునికి వ్యతిరేకమైన శత్రువు వలె అహంకారంతో నిన్ను హెచ్చించుకునే ప్రయత్నం ఇన్నాళ్ళు ఒకవేళ చేస్తుంటే ఈరోజైనా దాన్ని తీసివేసుకొని దేవునికి లోబడి జీవించు. ప్రభువు ఈ లూకాసు వార్త 14వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఒకటి, విశ్రాంతి దినము మనుషుల కోసమే, మనుషులకు మేలు జరగాలి, మనుషుల పట్ల కనికరం చూపించాలి, మానవ శ్రేయస్సు కోసమే దేవుడు చట్టాలు ఇచ్చాడు అని తెలియచేశాడు. ఆయన ఆ విశ్రాంతి దినానికి సంబంధించి, ధర్మశాస్త్రానికి సంబంధించి తప్పు అర్థాన్ని, అపార్థాన్ని చేస్తున్నటువంటి శాస్త్రుల, పరిసయ్యుల బోధ నుంచి రీడిఫైన్, మళ్ళా తిరిగి నిర్వచించాడు అసలైనటువంటి భావం ఏదని. అలాగే ఆయన విశ్రాంతి దినాన్ని దీనులైన వారికి, భారాలు మోస్తున్న వారికి మేలు చేసి వారికి స్వస్థతనిచ్చి మరింత శ్రేష్టమైన విధానంలో అనుసరించాడు. మనలను ఆయన పరలోకాన్ని విడిచి మనతో వచ్చి కూర్చున్నాడు. మనలను కూడా అంటున్నాడు, మీరు హెచ్చించుకోవద్దు, నేను ఎలా తగ్గించుకున్నానో మీరు కూడా అలాగే తగ్గించుకోండి. తిరిగి ఆయన ఏ రీతిగా తండ్రి సింహాసనం హెచ్చించబడ్డాడో ఆయన మనలను కూడా హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన చేతికి మనల్ని అప్పగించుకుందాం. అలాంటి తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉందాం. హ్యూమిలిటీ ఈజ్ ద బెస్ట్ స్టాండర్డ్ బేస్ ఆఫ్ ఆల్ వెర్చ్యూస్ అని, మన తగ్గింపే మన జీవితంలో ఉండవలసిన చాలా రకాలైనటువంటి నీతి, సత్యము, యథార్థత మొదలైన మంచి గుణాలకు ఒక చక్కని బేస్ లాంటి, పునాది లాంటిది. కాబట్టి ఆ పునాది లేకపోతే ఇవి మనలో నుంచి చెదిరిపోతాయి. కనుక తగ్గింపు అనేటువంటి పునాదిని మన జీవితంలో కలిగి ఉండి దేవుని చేత హెచ్చింపబడదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడును గాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు ఈ వీడియో చూస్తూ లేదా వింటూ దేవుని వాక్యాన్ని విన్న మీకు ప్రత్యేకంగా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను.
మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి తప్పకుండా ఫోన్ చేయండి. అలాగే ఈ పరిచర్యను కొరకై ప్రార్థించండి. మీకు హృదయంలో దేవుని యొక్క కృపను బట్టి ఈ పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఏదైనా కానుక సమర్పించాలనే అభిప్రాయం కలిగితే నా ఫోన్ నెంబర్కు పంపించవచ్చు అని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. పిల్లలు, ఏది ఏమైనా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం ముఖ్యమైంది. దానికోసం మిమ్మల్ని ముఖ్యంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ చేయించండి. అలాగే తల్ల వంచండి, ప్రార్థించుదాం, ప్రభు సహాయం కోరుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు అయ్యా. ఈ సమయమున ఇంతవరకు తగ్గింపును గురించి మీ వాక్యాన్ని ధ్యానించాం. మీరు తగ్గించుకున్నారు, అలాగే ప్రవక్తలు తగ్గించుకున్నారు. నీ యందు భయభక్తులు గలవారు ఎంతో తగ్గించుకుని జీవించారు. బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే తన వస్త్రధారణ విషయంలోనూ, ఆహారం విషయంలోనూ, నివాసం విషయంలోనూ అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు. తన యొక్క స్వభావం కూడా, నేను ఆయన చెప్పుల వారు ఇప్పుటకు కూడా తగిన వాడిని కాదు అని గొప్ప తగ్గింపును తాను తన మాటలలో, తన స్వభావంలో వ్యక్తము చేశాడు, ప్రదర్శించాడు. అలాంటి గొప్ప భక్తులు నీ భక్తులు నాయన. అలాంటి నిన్ను నమ్మిన మేము ఒకవేళ మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, మాలో ఉన్న అహంకారమును బట్టి మమ్మల్ని మేము ఉన్నతమైన వారిగా భావించుకుంటూ ఎదుటివారిని మాకంటే చులకనగా భావిస్తున్నామేమో. క్షమించండి, దయతో మన్నించండి. ఇన్నాళ్ళు ఒకవేళ తెలిసి తెలియక పొరపాటు చేశాం, క్షమించి ఇక నుంచి నాయన మీ మాటను, మీరు చెప్పిన సత్యాన్ని విన్నాం గనుక మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించి మీ చేత హెచ్చింపబడే ఒక మంచి స్థితిని మేము కలిగి ఉండటానికి మా బ్రతుకును సరిదిద్దమని మీకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డలకు కావలసిన అయా మేలులను మీరు దయచేయండి. రోగముతో ఉన్న బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యము, దయతో స్వస్థతను దయచేయండి ఆయన. అయా, ప్రతి పాపము క్షమించి మన్నించి స్వస్థతను వారికి ప్రసాదించి దీవించండి మా తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత తీర్చినైనా సమృద్ధిని వారికి దయచేసి దీవించండి. మీ వాక్యమును మరలా తిరిగి మరొక పర్యాయమున మేము ధ్యానించే కృప మా అందరికీ దయచేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా మీ బలమైన రెక్కల నీడన కాపాడుతూ వారి పనిపాటుల్లో మీరు తోడుగుండి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి. సెలవు. గాడ్ బ్లెస్ యూ.